శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 54 వర్స్ 7. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట ప్రభు మీకు ఇస్తున్నారు చూడండి. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని. ఆయన దృష్టిలో ఒక నిమిషం అది, కానీ మనకు కొన్ని రోజులు పడుతుంది. బహుశా దేవునికి విరోధంగా ఏదైనా చేసి మనసు బాధ పెట్టేమో. ఇటువంటి మన పనులు చేయటం ద్వారా ఏమవుతుందంటే మనం చెల్లాచెదురైపోతుంటాం. కొన్ని సమయాలు మన ఫైనాన్షియల్ స్థితి అయినా, హెల్త్ పరంగా అయినా, ఏదైనా స్థితిగతులు చేంజ్ అయిపోతుంటాయి. కానీ ఈ దినము వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను అంటున్నాడు. వాత్సల్యం అంటే ప్రేమ, జాలి, దయతో నిన్ను సమకూరుస్తున్నాడు. అంటే నీకు ఎంత ఆస్తి ఉండాలో, నీకు ఎలాంటి ఇల్లు ఉండాలో, ఎలాంటి పిల్లలు ఉండాలో, నీ స్థితి ఎక్కడెక్కడ పైకి హెచ్చింపు అవ్వాలో, ఏ సమయంలో నిన్ను హెచ్చించాలో, ఇవన్నీ కలిగి ఉండటం, సమకూర్చటం. ఎందుకంటే నువ్వంటే అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మీద ఉన్న ప్రేమకి వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. పనిచేసిన చోట డబ్బులు అక్కడే ఉండిపోయినాయి, వారు నాకు జీతం ఇవ్వలేదు, ఆ డబ్బులు రాలేదు, నాకు వస్తాయి అనుకున్నది వారు దొంగిలించారు, వీరు దొంగిలించారు, మాకు రావాల్సిన బోల్డ్ ఉన్నాయి, వస్తేనా అని అనుకుంటా. కొన్ని సమయాల్లో అవి రావయి. ఎందుకు ఇలాగ అయిపోతుంది? ఎక్కడికైనా వెళ్ళి ఎన్ని సమయాలు నాకు కష్టం అక్కడ ఉండిపోయింది, ఇక్కడ ఉండిపోయిందని ఏడుస్తున్నావు కదా. దేవుడు వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తున్నాడు. నీకు రావాల్సిన ధనం వస్తుంది. దొంగిలించిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దేవుడు బలవంతంగా తెచ్చి నీ చేతికి అప్పగిస్తాడు. దొంగవాడు కూడా దొంగిలించిన మనసు ఉన్న మనుషుడు మనసు మారి, అయ్యో వాళ్ళ ధనం దొంగిలించకూడదు, ఎవరి ధనం దొంగిలించవచ్చు కానీ ఈ అమ్మాయిది పుచ్చుకోకూడదు, ఈ వ్యక్తి దగ్గర ధనం తీసుకున్నాం మనం, ఏదో చేసి ఇచ్చేయాలి, పాపం కూడా వాళ్ళ సొమ్ము ఉంచుకోకూడదని. అంటే మనస్సు మార్పు అయిపోతుంది అనమాట. అయిపోయి పరిస్థితులు ఎట్లున్నా ఆ మనుషుడు, అమ్మా నేను నా పరిస్థితి బాగోక ఆలస్యమైంది, కానీ నీ డబ్బు ఇదిగో, నీ ఆస్తి ఇదిగో, నీ బంగారం ఇదిగో, ఎవరెవరు నీది, నీకు సంబంధించింది చెదిరిపోయిందని ఏడుస్తున్నావు, అన్ని దేవుడు సమకూరుస్తున్నాడు. ఆమె నన్ను ముమ్మారు చెప్పండి. 1 2 3. దేవుడు సమకూర్చుతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మంచైనా చెడ్డైనా నువ్వు ఆయన మీదే ఆధారపడ్డావు కనుక నిన్ను తలగా చేస్తున్నాడు. చెదిరిపోయిన నీ బ్రతుకు, వెళ్ళిపోయిన నీ భర్తని బలవంతంగా తీసుకొస్తున్నాడు, మరలా నీ చేతికి అప్పగిస్తాడు. విడిపోయిన నీ కుటుంబం, దూరం అయిపోయిన నీ పిల్లలు మళ్ళా సమకూర్చబడటం. కృప విస్తరించింది. ఏడుస్తున్నావు, ఇంతకాలం ఏడ్చాను, నా కుటుంబం ఎలాగ అయిపోయింది ఏంటని అడిగితే దేనికి జవాబు లేదు అని ఎన్ని ప్రార్థనలకు వెళ్ళాను, ఎన్నో చేశాను, దేనికి ఒక మెరక్కలు జరగలేదని అనుకున్నావు కదా. ఇప్పుడు మెరక్కలు జరిగే సమయం ఆసన్నమైంది. దేవుడు నిన్ను ప్రేమించాడు. నీకు ఇన్ని ఇబ్బందులున్నా ఆయన పరిచర్య మానలేదే, ఇన్ని ఇబ్బందులున్నా ఆయన నామాన్ని ప్రార్థన చేయటం మానలేదు, ఇన్ని కష్టాలున్నా ఆయన నామాన్ని పాట పాడటం మానలేదు. ఇవన్నీ లెక్క కట్టుకుని ఆయన వాత్సల్యం నీ మీద చూపిస్తూ ఉన్నాడు. అందుకనే వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను, ప్రేమతో, జాలితో
దీవెనగా నిన్ను సమకూరుస్తానన్నారు. ఆత్మకృప మీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు బలమైన విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పురాతో కూడా దండుకు దిగిపోము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతడును అతని పనివాడైన పురాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయేది. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. వారు ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కల కంటిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల కిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ దేవుడు గిద్యోను అనే మనుషుడి గురించి మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ గిద్యోన్ని దేవుడు ఇశ్రాయేలీయులకి నాయకుడిగా చేసి ఉన్నాడు. మరి ఇశ్రాయేలీయులకు నాయకుడు ఉన్నటువంటి గిద్యోను మరి ఎన్నో శ్రమలు, బాధలు ఎదురవుతుంటే ఆయన భరిస్తున్నాడు. దేవుని సహాయం ద్వారా అన్నిటినీ జయిస్తూ ఉన్నాడు. సడన్గా ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీయులు ఉన్నవారు చాలా చిన్న గ్రూప్ అది. కానీ ఇశ్రాయేలీయుల మీదకి శత్రువులు చాలా ఎక్కువగా వచ్చి పడిపోయారు. అప్పుడు మొదటి గ్రూప్ ఎవరంటే మిద్యానీయులు. ఎవరు? అందరు చెప్పండి. మిద్యానీయులు. రెండవ గ్రూపు అమాలేకీయులు. చెప్పండి, అమాలేకీయులు. మూడవ గ్రూపు తూర్పువారు. చెప్పండి, తూర్పువారు. మొదటి గ్రూప్ ఎవరు? మిద్యానీయులు. రెండవ గ్రూపు అమాలేకీయులు. మూడవ గ్రూపు తూర్పువారు. ఈ మూడు గ్రూపులు కలిసి దేవుని జనాంగం మీదకి నాశనం చేయటానికి వచ్చేసారు. వచ్చినప్పుడు వారు భయము, ఆందోళనతో ఉన్నప్పుడు గిద్యోను నాయకుడిగా ఉండి యెహోవా దేవునికి మొర్రపెట్టాడు. దేవా, నా వల్ల కాదు, మేము చాలా చిన్నవారము, మాకన్ని యుద్ధాయుధాలు లేవు, అంత జన సమూహము లేదు, అంత సైన్యము లేదు. మిద్యానీయులు చాలా ఎక్కువ ఉన్నవారు, వారిని మించిన వారు అమాలేకీయులు, వారిని మించిన వారు తూర్పువారు. ఈ ముగ్గురు కలిసి మరి మూకుమ్మడిగా వచ్చేసారు. వారు ఎలాగున్నారని చెప్తున్నాడంటే, ఆ 12వ వచనంలో, మిద్యానీయులు అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె మైదానములో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణుల వలె లెక్కలేనివై ఉండెను. అంటే అంత విస్తారమైనటువంటి శత్రు బలాన్ని ఎలా జయిస్తామని ఏడుస్తూ ఉన్న సమయంలో గిద్యోనికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనే, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించేదను. ఈరోజు బలమైన వర్తమానం దేవుడు నీకు ఇస్తున్నది ఏంటంటే, నువ్వు చిన్నవాడు అవ్వచ్చు, చిన్నదానం అవ్వచ్చు, ఫైనాన్షియల్గా చాలా బలహీనమై ఉండొచ్చు, ఆరోగ్యపరంగా చాలా బలహీనముగా పడిపోయి ఉండవచ్చు, వ్యాపారంలో నష్టపోయి ఉండవచ్చు. కానీ దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన బలవంతుడు నీ పక్షముగా ఉన్నాడు. నీకు విరోధంగా ఉన్నటువంటి పెద్ద సమస్యని దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. ఆమేన్. శత్రువుని నీ చేతికి అప్పగిస్తాడు. ఇలాగ దేవుడు వాగ్దానముతో మాట్లాడుతూ ఉంటుంటే గిద్యోను బలపడుతూ ఉండగా దేవుడు అన్నాడు, నీకేమైనా భయం అయితే ఆ పురాను కూడా తీసుకెళ్ళి అన్నాడు. పురానే అతను కూడా మంచి బలవంతుడు, ధైర్యవంతుడు వెళ్ళాడు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, వెళ్తూ ఉంటే నీ చేతులు బలపడినట్లుగా అక్కడ ఇద్దరు మనుషులు మాట్లాడతారు, ఆ మాటలు వినన్నాడు. ఆ ఇద్దరు మనుషులు ఎవరంటే, సన్నద్ధులైన వారు. వారికి ఒకనికి కల వచ్చింది. ఏమొచ్చింది?
13వ వచనం చదవండి. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి చూడండి, ఇద్దరున్నారు అక్కడ. గిద్యోన్ని దేవుడు వెళ్ళమన్నాడు కదా, వెళ్తూ ఉండగానే వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత సన్నద్ధులైన వారి దగ్గరికి వెళ్ళినప్పటికీ గిద్యోనికి ఇంకా ఎక్కడో భయం ఉంది. దేవుడు వెళ్ళమన్నాడు కానీ కంటితో చూస్తూ ఉంటే సమస్య పెద్దగా ఉంది, చెవితో వింటా ఉంటే దేవుని వాగ్దానము ధైర్యంగానే ఉంది, కానీ పరిస్థితి భయంకరంగా ఉంది. అప్పుడు ఇద్దరు అక్కడ ఉన్నారు. ఇద్దరిలో ఒకరికి కల వచ్చింది. ఏమని వచ్చిందంటే చెప్తున్నాడు, ఏనండి, నేను ఒక కల కంటిని. అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దానిని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెను అని చెప్పాడు. ఏమని కల వచ్చింది ఇక్కడ? ఒక యవల రొట్టె. అందరికి బాగా గమనించండి, ఒక యవల రొట్టె. యవల రొట్టె తెలుసా మీ అందరికి? జొన్న రొట్టె తెలుసా? చపాతీ తెలుసు కదా మీకు? వచ్చినా రాకపోయినా చేసేస్తుంటారు అందరూ. ప్రియులరా, మన చపాతీ ఎలా ఉంటుందో, ఇద్దరు మనుషులు ఒకరికి కళ వచ్చింది. ఆ ఒక కళ ఎలాగొచ్చిందంటే యవల రొట్టె. ఏం రొట్టె అది అంటే మనకు అర్థమయ్యే రీతిలో మీకు చెప్తున్నాను. చపాతి. ఆయన కళలో ఆ చిన్న రొట్టె మిద్యానీయుల గుడారంలోకి వెళ్ళి దొర్లుకుంటూ వెళ్ళిపోయిందంట. అది మిద్యానీయుల దండులోనికి చూడండి, అది దొర్లుకుంటూ వెళ్ళిపోయి మిద్యానీయుల దండులోకి వెళ్ళి గుడారములోకి వెళ్ళి గుడారమును తలకిందులు చేసి దానిని పడగొట్టేసిందంట. అసలు ఏమన్నా అర్థం అవుతుందా మీకు? నాకు ఇలా కళ వచ్చిందని చెప్తే ఆ పక్కనున్న చెలికాడు అన్నాడు, గొప్ప మాట మాట్లాడతాడు. ఏమంటాడు? అందరూ 13వ వచనంలో చదవండి. అందుకు వాని చెలికాడు రే ఏంటనుకుంటున్నావు? ఆ కళ నీకు ఎవరు తెలుసా? ఆ కళ ఏంటనుకుంటున్నావు? ఆ యవల రొట్టె యోవాషు కుమారుడు ఇశ్రాయేలీలలో యావాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు అని చెప్పాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ యవల రొట్టె చిన్నదే గాని ఆ రొట్టె మిద్యానీయుల దండులోకి దొర్లి గుడారములోనికి వెళ్ళి గుడారమును తలకిందులు చేసి పడగొట్టింది. అంటే బలహీనమైన రొట్టె బలవంతమైన శత్రు శక్తిని తలకిందులు చేసి పడగొడుతుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వీరిద్దరు డిస్కషన్ చేసుకున్నప్పుడు గిద్యోను అక్కడికి వచ్చాడు, పూరా అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏంటి మీరు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, ఇదిగో గిద్యోను మా చెలిగాడికి ఇలా కళ వచ్చింది. ఏం కళ? ఇదిగో యవల రొట్టె గుడారములోకి వెళ్ళి తలకిందులు చేసి గుడారమును పడగొట్టేసిందంటే, అప్పుడు నేను చెప్పాను ఈ దర్శనం ఏంటంటే ఆ యవల రొట్టె ఇశ్రాయేలీయుడైన యావాషు కుమారుడైన గిద్యోనను నీవే. ఆమేన్. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగించబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను. దేవునికి మహిమ కలుగుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీవు బలహీనుడు అనుకోకు, నీకేమీ లేదనుకోకు. నీవు నేను లోకస్తులకు ఎర్రివారిగా బలహీనులుగా ఉండొచ్చేమో కానీ క్రీస్తునందు బలమైన శక్తి గలవారమే. ఆమేన్. ఎవడైనా నువ్వు క్రీస్తునందు నీడలా వాడు నూతన సృష్టి. ఈరోజు బలమైన మాట ఏంటంటే, నీ మీద ఏది శత్రుత్వంగా ఉండి తరుముతుందో, చాలా మందికి అప్పులు అనే శత్రువు ఎక్కువైపోయింది, రోగం అనే శత్రువు, అన్యాయము అవమానం అనే శత్రుత్వము, నష్టము నష్టము నష్టము, కీడు కీడు, చేతబడి శక్తులు, దైపు శక్తులు, అంధకార శక్తులతో పోరాడుతూ నేను బ్రతకలేను బాబోయ్ అనుకుంటున్నావు కదా, అన్ని శక్తులను నీ కాళ్ళతో తొక్కే శక్తి యేసు ఈ దినాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రతి శత్రు గుడారాన్ని నీవు తలకిందులు చేస్తావు.
ప్రతి పరిస్థితిని తారుమారు చేస్తావు. నమ్మిన వారందరూ గట్టిగా రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మాటను బట్టి ప్రకటిస్తున్నాను, ఆ యవల రొట్టె ఈ రోజు నీవై ఉన్నావు. ఆ యవల రొట్టె నీవై ఉన్నావు. మనం ఎంత పెద్ద శోధనైనా మనము జయించగలము. నా బిడ్డకు ఉద్యోగం లేదు, చదువు లేదు, లేదా గర్భఫలం లేదు, ఇది ఎలా సాధ్యము? మొన్న ఒక ఆమె మా ఆయనకి కణాలు లేవంటే పాస్టర్ గారు, ఈయనలో ఏమీ లేవంటండి అంది. అని అలాగే చూస్తున్నాడు అమాయకుల పాపం. నేనన్నా నీకున్నాయా అన్నాను, నాకు కూడా ఏమీ లేవంటండి అంది. ఎవరన్నారు మీ ఇద్దరికి లేవని? డాక్టర్ రిపోర్ట్ చూసి చెప్పాడు అంతే. నేను చెప్పాను, పరమ తండ్రి పరమ వైద్యుని ఆత్మ మిమ్మల్ని తాకినప్పుడు మీలో రోగము పోతుందని చెప్పాను. ప్రార్థన చేసి దీవెన ప్రకటిస్తే ఇద్దరు బిడ్డలను ఎత్తుకుని వచ్చింది మొన్న. అసలు ఒక్కొక్క సమయం నాకు ఎలా భయం వేస్తుందంటే, పరిశుద్ధాత్ముడు పరిపూర్ణముగా మన మధ్యకు వచ్చేసాడు. అందుకని అందరి ఇంటి దగ్గర ఆయన సంచరిస్తున్నాడు. మీరు ఏ విషయంలో భయపడవలసిన పని లేదు, ఏ రోగమునకు భయపడిన అవసరం లేదు, ఎంత పెద్ద సమస్యకు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన బలవంతుడు నీ పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవల రొట్టె? ఎవరు ఈ రొట్టె అంటే, రొట్టె యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉంది. యేసు ప్రభు వారు తన శిష్యులతో ఉన్నప్పుడు కొరింథీ పత్రికలు అంటే, ఆయన ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలగ కొట్టబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకునేటకై దీనిని చేయుడని చెప్పాను. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమే. ఆ జీవాహారాన్ని భుజించిన మనము కూడా జీవించు వారముగా ఉంటాము. ఆయన శిలువ మరణాన్ని ఎలాగ జయించాడో, ఆయన సమాధి నుండి 3వ దినాన్ని తిరిగి ఎలా లేచాడో, అలాంటి పునరుద్ధాన శక్తితోటి ఈ నెలలోనే శుభకార్యము చూడబోతున్నావు. ఈ నెలలోనే గొప్ప విడుదల చూడబోతున్నావు. దేవుడు నీ పట్ల గొప్ప ద్వారాన్ని తెరిచాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పుడు కొట్టి కేకలు వేసి, మనము యవల రొట్టె గాని ఆ యవల రొట్టెలో యేసు రక్తం ఉన్నది, ఆ యవల రొట్టెలో జీవం ఉన్నది. దేవుడు మీ బిడ్డలకు ఉద్యోగములు కలగజేయబోతున్నాడు. దేవుడు నూతన గృహములు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు మీరు ఎక్కడ దుఃఖపడ్డావో అక్కడే బలమైన స్తంభముగా నిలబెట్టబోతా ఉన్నాడు. మరలా నీ కుటుంబాన్ని తిరిగి కట్టబోతావు. నువ్వు అనుకోవచ్చు, నా బ్రతుకులో మళ్ళీ కట్టబడతానా, నాకు మళ్ళీ జరుగుతుందా, నాకు పెళ్ళి అవుతుందా, నేను మళ్ళీ నిలబడతానా, ఇంత అవమానం వచ్చాక, ఇంత అన్యాయం జరిగాక, ఇంత వయసు గతించిపోయాక మరలా నేను మంచి రోజులు చూస్తానా అని అనుకుంటావేమో. శత్రువుని నువ్వు అణిచివేస్తావు. దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. ఆ ఇద్దరు చెలికాళ్ళ మధ్య దర్శనంలో ఒకడు అంటాడు, ఆ యవల రొట్టె ఎవరనుకుంటున్నావురా? యావాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే గాని మరేకటి ఏది కాదు. ఇందులోనే 3వ అంశాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ దర్శనము వచ్చిందని చెప్పుకున్నప్పుడు గిద్యోను బలపడ్డాడు. గిద్యోను చేతులు అక్కడేమన్నాడు? ఈ మాటలు విన్నప్పుడు చూడండి 11వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా. చూడండి, దేవుడు చెప్పాడు, అయినా బలపడ్డాడు. కొంచెం అవిశ్వాసం ఉంటుందేమో అని దేవుడు అన్నాడు. నువ్వు వెళ్తా ఉంటే ఒక శుభవార్త వింటావు. అది విన్న తర్వాత దండులోనికి దిగావు. అది విన్నప్పుడు నీకు ఏమవుతుందంటే చేతులు బలపరచబడతాయి. చేతులు ఎప్పుడు బలపరచబడతాయి? చేతులు ఎప్పుడు బలహీనమైపోతాయి చెప్పండి? కాళ్ళు చేతులు ఎప్పుడు బలహీనం అవుతాయి? పెద్ద అప్పులో బాధ నీకు వచ్చిందనుకోండి, భయము, నీకు రిపోర్ట్స్ తీసినప్పుడు నీ బ్లడ్ రిపోర్ట్లో చాలా భయంకరమైన వ్యాధి ఉందని చెప్పాడు అనుకోండి, నీకు ఎలా ఉంటుంది? నీ చేతులు ఎలా ఉంటాయి?
బలహీనమైపోతుంది. కాళ్ళు తెలియకుండా వణుకుపోతుంటావు, షివరింగ్ చేస్తుంది. కొడుకుకి ఇలా జరిగిందంట, ఉద్యోగం పోయిందంటే అపజయం మనం బలహీనమైపోతాం. అదే సమయంలో మంచి జరగబోతుందనే దర్శనము దేవుడికి ఇచ్చినప్పుడు నీ చేతులు బలపరచబడతాయి, నీకు నిరీక్షణ కలుగుతుంది. ఈరోజు ఒక సేవకుడిగా నా ద్వారా మీకు ప్రకటిస్తున్నవాడు దేవుడు మాట, ఈ నెల నుండి మీ చేతులు బలపడే వాగ్దానాలు మీరు పొందుకోబోతున్నారు. మీ కాళ్ళు బలపడే దర్శనాలు మీరు పొందుకోబోతున్నారు. దేవుడు మీ ముందు గొప్ప దర్శనాన్ని పెడుతున్నాడు. దర్శన వర్తమానమైనటువంటి స్థితి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అప్పుడు గిద్యోను ఏం చేశాడంటే, ఆ మాటలు విన్నాక ఆ ఎవల రొట్టె గిద్యోనే అని ఇతను చెప్పినప్పుడు, ఓకే, దేవుడు నాకు జయమిస్తున్నాడు. నేను ఓడిపోవటం అనేది జరగదు. నాకు దేవుడు చెప్పాడు, ఓకే, కానీ ఇప్పుడు కూడా నా మార్గ మధ్యములో వీరిద్దరు దర్శనాన్ని చూస్తూ ఉంటే దేవుడు మరలా నాతో మాట్లాడుతున్నాడని గిద్యోను బలపడి వారిలో 300 మందిని పట్టుకుని 3 గ్రూపులు చేసి ఒక్క గ్రూపు 100 మందిని కూడా పెట్టుకుని ఆ యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు వారికి నేర్పాడు అనమాట. ఏమి నేర్పాడంటే, రండి చివరిగా 3వ భాగము 19, 20, 21 చదవండి. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది దండు పాలెము కొట్టుకొనకు పోయి బోరలు ఊది, అందరూ చదవండి, బోరలు ఊది తమ చేతిలోనున్న కొండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు కొండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను, కుడి చేతిలో ఊదుటకు బోరలను పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరే. ఏమని కేకలేశారు? వారిలో ప్రతివాడు, చూడండి, చేతిలో దివిటి, ఎడమ చేతిలో, కుడి చేతిలో బోర పట్టుకుని, అంటే గిద్యోను వారికి మంచి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏమన్నాడంటే, దేవుడు నాకు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో నీ చేతికి దాన్ని అప్పగిస్తున్నాను అన్నాడు. నేను మార్గ మధ్యలో వచ్చినప్పుడు చెలికాడికి వచ్చిన దర్శనం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. మీరు రండి అని చెప్పి 300 మందిని యోధులను దగ్గర పెట్టుకుని 300 మందికి కూడా చెప్పాడు, మీరు 3 గ్రూపులుగా ఉండండి, నా వెంబడి రండి, నేను ముందు వెళ్తాను. కుండలో దివిటి పెట్టి దగ్గరికి వెళ్ళగా కుండలు పగలగొట్టండి, బూరలు ఊదండి అని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం అని కేకలు వేయాలన్నప్పుడు వారందరూ కూడా 300 మంది కూడా గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గం ఇది అని కేకలు వేసి గొప్ప సాక్ష్యము దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు దేవానికి వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో సహాయం చేశారు, ప్రార్థనలో సహాయం చేశావు. వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడారు. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎవరు ఏ కష్టాల్లో నుండి వచ్చారో కష్టాల నుండి విడుదల దయచేయండి. అప్పులు బాధల్లో ఉన్నవారు ఉన్నారు, వారికి ఐశ్వర్యాన్ని దయచేయండి. రుణముల నుండి విడుదల దయచేయండి. చేతి పనులను దీవించండి, రెక్కల కష్టాన్ని దీవించండి. ప్రభువానికి వందనాలు. గర్భఫలాలు లేక ఎంతో ఆవేదనతో ఉన్న బిడ్డలు ఉన్నారు, గర్భఫలాలు దయచేయండి. వారు కోరుకున్న బిడ్డలను, జ్ఞానమైన బిడ్డలను, ఆరోగ్యమైన కుమార్తెలను, కుమారులను దయచేయండి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. శత్రుత్వంతో పోరాడలేక మా వల్ల కాదు, ఓడిపోయిన స్థితిలో ఉన్నామని అనుకున్న ప్రతి బిడ్డకి ప్రభువా గిద్యోను బలము, గిద్యోను ఖడ్గము, అది నీ ఖడ్గముగా మీరు అనుగ్రహించండి. నీ బలము దయచేయండి. ఈరోజు మాట్లాడారు, ఎవరి సమస్యను వారే నీ ఆత్మ ఖడ్గము ద్వారా జయిస్తామని. అందరి జీవితాల కృపను దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. విడిపోయిన కుటుంబాల మధ్య సమాధానం దయచేయండి. భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి. దిక్కులేక ఒంటరైపోయిన ఏడుస్తున్న వారు ఉన్నారు, వారికి నీ సంరక్షణ దయచేయండి. యవ్వన కాలం భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు,
భార్యను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వారి కుటుంబాల్లో నీ కార్యము జరిగించి నీ సంరక్షణ దయచి, తల్లిదండ్రులు కోల్పోయిన చిన్న బిడ్డలు ఉన్నారు, వారికి నీవు దిక్కుగా ఉండి సహాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతూ, మరణకరణ వ్యాధితో, క్యాన్సర్ గడ్లతో, వ్యాధితో, చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. గుండె చెదిరిపోయి, లంగ్స్ పాడై, ఆర్గన్స్ పాడై ఎంతో ఏడుస్తున్న వారు ఉన్నారు. వారి మీద నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేసి విడుదల, స్వస్థత దయచేసి నీ సాక్షిగా నిలబెట్టండి. నీ వెలుగు దయచేయండి, కృప దయచేయండి. మరలా నీ చిత్త మరొకసారి విధంగా కలిసి నేను స్తుతించే భాగ్యం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.